తెలంగాణలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే నూతన సిలబస్ ఆధారంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో పూర్తి సిలబస్ ను కంప్లీట్ చేసి మీ ఈ గుర్రం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులు అందిస్తోంది మీ ఈ గుర్రం టీవీ. మీరు చేయవలసింది గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ గుర్రం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ ని ఎంచుకోండి. తెలంగాణలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధన కోసం బాటలు వేస్తుంది మీ ఈ గుర్రం టీవీ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8121484822. మొదటి సైంటిస్టు నికోలస్ కోపర్నికస్. ఈయన పోలాండ్ సైంటిస్ట్. నికోలస్ కోపర్నికస్ అనగానే మనకు గుర్తొచ్చేది సూర్యకేంద్రక సిద్ధాంతం. అంతకుముందు టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. అంతకుముందు అరిస్టాటిల్ యొక్క పరిశోధనలు కూడా భూకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థిస్తాయి. అయితే ఆ టాలమీ చేసినటువంటి భూకేంద్రక సిద్ధాంతం పైన ఆయన వందల సార్లు పరిశోధన చేస్తాడు. యాక్చువల్గా ఈయన జీవిత పర్యంతం ఒక మఠానికి అధిపతిగా నియమించబడతాడు. తన గదిలో గోడలకి రంధ్రాలు చేసి విశ్వాన్ని పరిశీలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఈయన కుజగ్రహము వివిధ రకాల రంగుల్ని వెదజల్లటం ఆయన పరిశీలిస్తాడు. సరే, ఈయన భూకేంద్రక సిద్ధాంతం మీద, ఎవరు టోలమీ ప్రతిపాదించిన భూకేంద్రక సిద్ధాంతం మీద అనేక సార్లు పరిశోధన చేశారు, వందల సార్లు. ఈయనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఎందుకు టాలమీ అరిస్టాటిల్ భూమి కేంద్రంగా మిగతా వాటిని చర్చించారు అనేది ఈయనకి చాలా ఆశ్చర్యాన్ని వేస్తూ ఉంటుంది. ఆయనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు, భూమి 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి తనకి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించేది. ఒక ఉదాహరణ చూద్దాం. మరి మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం ట్రైన్లో జర్నీ చేస్తుంటే మనం స్థిరంగా ఉన్నట్టు, ట్రైన్ బయట ఉన్నటువంటి మొక్కలు, ఆ తర్వాత అక్కడున్న స్తంభాలు కదులుతున్నట్టు అనిపించాయి. మేబీ అందువల్ల సూర్యుడు తన చుట్టూ తను 24 గంటలకు ఒకసారి తిరగటం వల్ల భూమి నిశ్చలంగా ఉండి సూర్యుడు తిరుగుతున్నట్లు తను భావించేవాడు. ఆ తర్వాత ఆయన పరిశోధనలు చేసి తనకి పరిశోధన మొత్తాన్ని ఆన్ ది రెవల్యూషన్ ఆఫ్ ద సెలెస్టియల్ స్పియర్స్ అనేటటువంటి ఒక పుస్తక రూపంలో విడుదల చేయటం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకో 2 పుస్తకాలు రాయటం జరిగింది. కోపర్నికస్ కొమెంట్ రాయలిస్, మరొకటి ఏ ట్రీటస్ ఆన్ కరెన్సీ అనేటటువంటి ఇంకొక 2 పుస్తకాలు కూడా రాయటం జరుగుతుంది. కోపర్నికస్ చేసినటువంటి పరిశోధనలు తర్వాత తరంలో గెలీలియోకి కానీ, ఆ తర్వాత కెప్లర్కి కానీ, న్యూటన్కి కానీ, ఐన్స్టీన్కి కానీ ఈయన పరిశోధనలు ఆధారభూతమైనవి. నిజంగా గెలీలియో కానీ, కెప్లర్ కానీ, న్యూటన్ కానీ, ఐన్స్టీన్ కానీ అంత పేరు రావటానికి కారణం ఈయన పరిశోధనలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన సూర్యకేంద్రక సిద్ధాంతంలో ప్రధానమైన అంశం ఏంటంటే, సూర్యుడే విశ్వానికి ఆధారం లేదా మూలం అనేటటువంటి, అంటే సూర్యుడి చుట్టూతే మిగతావన్నీ కూడా గ్రహాలన్నీ చెప్పి గ్రహాలు, విశ్వం మొత్తం కేంద్రీకృతమై ఉన్నాయి అనేది ఈయన సిద్ధాంతం. సూర్యుడి చుట్టూతా సూర్య కుటుంబంలోని గ్రహాలు తిరుగుతాయి అనేది అయితే బాగానే ఉందిలే, కానీ విశ్వం మొత్తం సూర్యుడి చుట్టే తిరుగుతుందనేది ఈయన సిద్ధాంతంలోని ప్రధానమైన లోపం. ఇక తర్వాత రెండో ఆయన వచ్చేసి సర్ ఐజక్ న్యూటన్. న్యూటన్ పేరు చెబితేనే, న్యూటన్ అనే ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన భౌతిక శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు. భౌతిక శాస్త్ర పితామహుడు. ఈయన కూడా ఇందాక చెప్పినట్టు కోపర్నికస్ చేసిన పరిశోధనలు బేస్ చేసుకుని తను కూడా కొన్ని పరిశోధనలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సర్ ఐజక్ న్యూటన్ 3 అంశాల గురించి మనకి ఫేమస్. ఒకటి గమన నియమాలు, న్యూటన్ గమన నియమాలు అని పేరు వినే ఉంటారు. మొదటి గమన నియమం, రెండో గమన నియమం, గమన సూత్రాలు, రెండోది, మూడోది అనేది మీరు వినే ఉంటారు. రెండోది ఏమిటి అంటే
న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం. మూడోది విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే కాంతి అనేది కణాల రూపంలో ప్రసరిస్తుంది అని చెప్తాడు. దాన్నే కాంతి కణ సిద్ధాంతంగా పేర్కొంటారు. అంటే న్యూటన్ కాంతి పైన కూడా పరిశోధన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈయనకి బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి సిద్ధాంతం ఏంటంటే విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. మనందరికీ తెలుసు. ఈయన ఒకరోజు యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కింద పడటాన్ని చూసి భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రతిపాదిస్తాడు. ఓకేనా? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టే అది యాపిల్ పండు తన వైపు పడిందని చెప్తాడు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రుడు అనేవాడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి యొక్క ఆకర్షణ ఉంది కాబట్టే చంద్రుడు భూమి చుట్టూ తిరగలుగుతున్నాడు. లేకపోతే చంద్రుడికి అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి లేకపోతే చంద్రుడు ఒక సరళ రేఖ మార్గంలో వెళ్ళి ఉండేవాడు అనేది ఆయన భావన. వాస్తవం కూడా అది. సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టే గ్రహాలు మొత్తం కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి చెప్తాడు. అసలు ప్రపంచంలో రెండు అంశాల మధ్య ఆకర్షణ శక్తి వల్లే విశ్వం మొత్తం నడుస్తుందని చెప్తాడు. వాస్తవం. దాన్ని ఆయన విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతంగా పేర్కొంటారు. ఈయన ప్రధానంగా తయారు చేసినటువంటి పరికరాలు 3. ఒకటి నీడ గడియారం, నీడతో పనిచేసేటటువంటి గడియారం. రెండోది గాలిమర. మూడోది ఏంటంటే నీడ గడియారం, తర్వాత నీటి గడియారం. వీటితో పాటు ఈయన చేసిన పరిశోధనలు చాలా ఉన్నాయి. విపద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఘనత ఆయనే. విపద సిద్ధాంతం. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని 25 సంవత్సరాల వయసులోనే కనుక్కొని 25 ఇయర్స్కే కనుక్కొని జూపిటర్ గ్రహాన్ని పరిశీలించినటువంటి మహానుభావుడు సర్ ఐజాక్ న్యూటన్. 23 సంవత్సరాల వయసులోనేమో డైరెక్ట్గా ద్విపద సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే 25 సంవత్సరాల వయసులో ఆయన రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని కనుక్కొని రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని కనుక్కొని జూపిటర్ గ్రహాన్ని పరిశీలించాడు. మీకు కూడా దాదాపు 23-25 సంవత్సరాలు వచ్చి ఉంటే మరి ఆయన ఆ వయసులో అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదిస్తే మీరేమి ప్రతిపాదించారు, అసలు మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ తర్వాత తృతీయ ఘాత సమీకరణాన్ని కూడా సాధించింది సర్ ఐజాక్ న్యూటనే. అయితే సర్ ఐజాక్ న్యూటన్ ఒక 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఏంటంటే అది అంటే ఒకసారి ఏం చేస్తారంటే సర్ ఐజాక్ న్యూటన్ ఈ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం కాంతికణ సిద్ధాంతం గమన నియమాలు ప్రతిపాదించిన తర్వాత ఆయనకి చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తాయి. ఆయనకు ఒక సభ పెట్టి ఆయన్ని సన్మానిస్తూ ఆయన్ని పొగుడుతూ ఉంటే ఆ సభలో చెప్తాడు, నేను సముద్రపు ఒడ్డున గులకరాళ్ళు ఏరుకుంటున్న పసివాణ్ణి అంటాడు. అంటే అర్థం ఏంటంటే సముద్రంలో చాలా నిధులు నిక్షేపాలు ఉంటాయి, మణులు మాణిక్యాలు ఉంటాయి. నేను సముద్రంలోకి వెళ్ళలేదు, సముద్రపు నీటిని కూడా తాకలేదు, జస్ట్ సముద్రపు ఒడ్డునే ఉండి దేనికి పనికిరాని గులకరాలు ఏరుకుంటున్న పసివాడిని చిన్నపిల్లడని తను తాను తగ్గించుకొని తన యొక్క అంటే నిజంగా నమ్రత అంటాం, శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అది. ఇంకా ఈయన ఇంకొక గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు, నేను వైజ్ఞానిక విశ్వంలో ముందుకు చూడగలిగాను అంటే ఇంతకుముందు పూర్వ శాస్త్రవేత్తల భుజస్కంధాలపై నేను నిలబడ్డానని చెప్తాడు. అంటే అంతకుముందు ఉన్న శాస్త్రవేత్తల భుజస్కంధాలపైన ఎక్కి ఈయన విశ్వాన్ని చూస్తున్నాడంటే ఇంతకుముందు ఉన్న శాస్త్రవేత్తలు చాలా గొప్పవాళ్ళు, నేను చూడడానికి వాళ్లే కారణమని వినమ్రంగా చెప్పినటువంటి మహాగణుడు సర్ ఐజాక్ న్యూటన్. ప్రపంచ గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్లో సర్ ఐజాక్ న్యూటన్ అనేవాడు కూడా ఒకటిగా చెప్తారు. ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అనే దాన్ని కూడా ప్రతిపాదిస్తాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్, ఇది ఈయన చేసినటువంటి పరిశోధనలు. ప్రధానంగా ఆయన భౌతిక శాస్త్ర పితామహుడు అని పేరు. ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలు న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ కాంతికణ సిద్ధాంతం, విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. వాటితో పాటు ఈయన తయారు చేసినటువంటి పరికరాలు ఏంటంటే నీడ గడియారం, నీటి గడియారం,
గాలిమర. దాంతోపాటు ఆయన పరిశోధన చేసినటువంటి అంశాలు ద్విపద సిద్ధాంతం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, తృతీయ ఘాత సమీకరణాన్ని సాధించింది ఆయనే. 25 సంవత్సరాల వయసులో రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని కనుక్కొని జూపిటర్ గ్రహాన్ని పరిశీలించినటువంటి వ్యక్తి. ఇంకా మూడవది వచ్చేసి సర్ ఐజాక్ న్యూటన్ అయిపోయాడు కదా, ఐన్స్టీన్ గురించి నేర్చుకోబోయే ముందు ఐజాక్ న్యూటన్ రాసినటువంటి పుస్తకాలు ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటికా, ఆన్ మోషన్, మూడోది న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్, 4 యూనివర్సల్ అర్థమెటిక్, 5వది ద మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ. ఈ 5 గ్రంథాలని సర్ ఐజాక్ న్యూటన్ రాయటం జరిగింది. తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రపంచంలో మహామేధావిగా పిలువబడేటటువంటి ఐన్స్టీన్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితగా పిలుస్తారు. భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరంటే ఇంతకుముందే నేర్చుకున్నాం, సర్ ఐజాక్ న్యూటన్. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిని ఎవరంటారంటే ఐన్స్టీన్. ఐన్స్టీన్ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేటటువంటి అంశాలు 2. ఒకటి సాపేక్ష సిద్ధాంతం, రెండోది ఫోటో ఎలక్ట్రిక్ థియరీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. కాంతి విద్యుత్ ఫలితం అంటాం, కాంతి విద్యుత్ ఫలితం. ఈయన 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఈయన ఏమంటాడంటే దాంట్లో ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చు, శక్తిని ద్రవ్యరాశిగా మార్చవచ్చు అని చెప్పి చెబుతూ ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు, E=mc². ఈ ప్రతిపాదించిన E=mc² అనేటువంటి సిద్ధాంతం చాలా ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని రేకెత్తించినటువంటి అంశం. ఈయన సహజంగా శాంతి కాముడికైనప్పటికీ కూడా ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని హైడ్రోజన్ బాంబ్స్ని సృష్టించడానికి పరోక్షంగా కారణమైనటువంటి సిద్ధాంతం ఏదంటే సాపేక్ష సిద్ధాంతం. దానికి కారణం ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆ తర్వాత ఈయనకి పేరు తెచ్చిపెట్టినటువంటి మరొక అంశం ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా కాంతి విద్యుత్ ఫలితం అని. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం వల్ల ఆయనకి 1922లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే పొటాషియం, టంగ్స్టన్ వంటి లోహాలపైన కాంతి పడినప్పుడు అది కొన్ని ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు బయటకు వస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రాన్లు అంటారు. ఈ వచ్చినటువంటి ఇట్లా విడుదలయ్యేటటువంటి ప్రక్రియకే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పేరు. సో ప్రధానంగా మనకి ఐన్స్టీన్ పేరు గుర్తొచ్చేటటువంటి అంశాలు సాపేక్ష సిద్ధాంతం, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఆ తర్వాత నోబెల్ బహుమతి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈయన ఏ దేశం అంటే జర్మనీలోని యూదు కుటుంబంలో జన్మించాడు. జనరల్గానే యూదులంటేనే ప్రపంచవ్యాప్తంగా చాలా తెలియగలిగిన ఉంటారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్. నెక్స్ట్ వ్యక్తి భారతదేశానికి చెందినటువంటి ఆర్యభట్ట ప్రధానంగా 2 సిద్ధాంతాలు ప్రతిపాదిస్తాడు. ఒకటి ఆర్యభట్ట సిద్ధాంతం. ఈ ఆర్యభట్ట సిద్ధాంతం అనేది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. మీకు తెలిసే ఉంటుంది 1975లో భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. అంత గొప్ప ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త. ఈ ఆర్యభట్ట సిద్ధాంతంలో ప్రధానంగా ఖగోళ శాస్త్రం, అదంతా పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. ఇది ముసలితనంలో ఆయన రాసినటువంటి అంశం. ఈయన 23 సంవత్సరాల వయసులో రాసిన పుస్తకం ఏంటంటే ఆర్యభట్ట. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, సర్ ఐజాక్ న్యూటన్ కూడా 23 సంవత్సరాల వయసులో ద్విపద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 25 సంవత్సరాల వయసులో రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని. గొప్ప వాళ్ళంతా 25 సంవత్సరాలకే గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు. సరే, ఎనీహౌ
విషయం అయితే ఏంటంటే ఈ ఆర్యభట్ట సిద్ధాంతం అనేది చాలా ముసలి వయసులో రాసినటువంటి సిద్ధాంతం. మన రోజువారీ చేసేటటువంటి పూజా పునస్కారాలు ఎలా చేయాలనేది దీంట్లోనే రాయబడి ఉంటాయి. ఒక మంచి రోజు ఎట్లా చూడాలి, మంచి గడియలు ఎట్లా చూడాలనేది కూడా ఆర్యభట్ట సిద్ధాంతం తెలుపుతుంది. ఈ రోజున అనేక మంది పంచాంగం రచించే వాళ్ళ పంచాంగకర్తలకు కూడా ఆధారభూతమైన గ్రంథం ఏంటంటే ఆర్యభట్ట సిద్ధాంతం. ఇక రెండోది ఏంటంటే ఆర్యభట్టీయం. ఇది 23 సంవత్సరాల వయసులోనే ఈయన దీన్ని ప్రతిపాదించాడని చెప్పి చెప్పుకున్నాం. ఈ ఆర్యభట్టీయం అనేటటువంటి పుస్తకం ప్రధానంగా గణితము మరియు ఖగోళ శాస్త్రం రెండిటికీ సంబంధించింది. అంటే గణిత శాస్త్రం సంబంధించిన అంశాలు, ఖగోళ శాస్త్రం సంబంధించిన అంశాలు రెండు ఆర్యభట్టిలో ఉన్నాయి. ఆర్యభట్ట సిద్ధాంతంలో కేవలం ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. గణితంలో కనుక ఫస్ట్ మీరు మాట్లాడుకుంటే ఆయన చెప్పినటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే పై విలువను 3.1416 అని ఎగ్జాక్ట్గా ఆ రోజుల్లోనే ఖచ్చితంగా నిర్ధారించిన వ్యక్తి ఎవరంటే ఆర్యభట్ట. ఇది ఫేమస్. నెక్స్ట్ దశాంశ పద్ధతి. భారతదేశానికి పేరు తెచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే దశాంశ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కూడా ఈయనే. ఆ తర్వాత అసలు బీజగణితం అనేటటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదట వాడింది, వెలుగులోకి తెచ్చింది ఆయనే. ఇంకా మీకు చెప్పాలంటే వైశాల్యాలు, ఒక త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కోవాలి, దీర్ఘచతురస్ర వైశాల్యం ఎలా కనుక్కోవాలి, వృత్తాకార వైశాల్యం ఎలా కనుక్కోవాలో చెప్పినటువంటి ఘనుడు ఈయన. ఆ తర్వాత ఈయన సమీకరణాలని ఖచ్చితంగా సాధించడానికి పల్వరైజర్ విధానం అని ఒకదాన్ని పల్వరైజర్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే ఆర్యభట్ట. ఈయన ఇంకా ప్రధానంగా అంకశ్రేణి, గుణశ్రేణి వంటి అంశాలను కూడా ఉపయోగించాడు. అంకశ్రేణి, గుణశ్రేణి. ఓకే, ఇది మ్యాథ్స్లో ఈయన చేసినటువంటి అంటే మ్యాథ్స్లో ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అనమాట. ఇంకా మరి అసలు ఆర్యభట్యం అనేది ఇది మొత్తం 4 పాదాలు కలిగి ఉంటుంది, 121 శ్లోకాలు కలిగి ఉంటుంది. ఇందులో ఈ 4 పాదాలు ఏంటంటే గీతికా పాదం, రెండోది గోళపాదం, మూడోది గణిత పాదం మరియు కాలపాదం అని 4 ఉంటాయి. మొత్తం 4 పాదాలుగా రాశాడు. దాంట్లో 121 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లోనే వీటన్నిటి గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ ఖగోళ శాస్త్రంలో ఈయన చేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఆవిష్కరణ ఏంటంటే భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుందని చెప్పి ప్రతిపాదించి సంచలనం రేపినటువంటి వ్యక్తి ఆర్యభట్ట. అలా భూమి తన చుట్టూ తాను తిరగటం వల్లే పగలు రాత్రి ఏర్పడతాయి అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా ఆర్యభట్టనే. అలా తిరగటం వల్ల ఒకవైపు పగలు, ఇంకొక వైపు రాత్రి ఏర్పడతాయి అని చెప్పినటువంటి మహానుభావుడు కూడా ఆర్యభట్టనే. ఇంకా ఈయన ఏం చెప్తాడంటే ఈ భూమి మరియు చంద్రుని యొక్క నీడ వల్లే సూర్యగ్రహణము, చంద్రగ్రహణము ఏర్పడుతుందని చెప్పేసి ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనే భూకేంద్రక సిద్ధాంతానికి ప్రాతిపదిక. అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థింపుగా ఇది బాగా పనికొస్తుంది. భూకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించిన వారిలో ప్రధానంగా ఆర్యభట్ట ఒకడైతే రెండవది వచ్చి టాలమీ. ఇంకా ఆయన ఏంటంటే ఈ గ్రహాలు ఇవి తిరిగేటటువంటి చలనాలకి దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టింది కూడా ఎవరంటే ఆర్యభట్ట. గ్రహమండల నమూనాని కూడా ప్రతిపాదించింది ఎవరంటే ఆర్యభట్ట. మనకు తెలుసు సూర్యచంద్రుల క్యాలెండర్ అంటారు. సూర్యచంద్రుడు మీకు సూర్యుడు గమనాన్ని బట్టి, చంద్రుడి గమనాన్ని బట్టి క్యాలెండర్ రూపొందించడం. ఉత్తరాయణం, దక్షిణాయనం, కృష్ణపక్షం, శుక్లపక్షం అంటారు కదా, అదిగో దాన్ని బేస్ చేసుకొని కూడా క్యాలెండర్ రూపొందించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట. ఇంకో మ్యాథ్స్లో వర్గమూలాలు ఉంటాయి కదా, వర్గమూలాలు, స్క్వేర్, ఘనమూలాలు ఉంటాయి కదా, క్యూబ్, ఆ వర్గమూలాలను, ఘనమూలాలను చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆర్యభట్ట. ఇది ఆ రోజులు అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే
నాలుగు-5 శతాబ్దాల్లోనే ఈ ఘనత సాధించినటువంటి అతి గొప్ప భారతీయ శాస్త్రవేత్త. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రవేత్తగా మనం ఆర్యభట్టని కీర్తించడం జరుగుతుంది. ఓకే, ఈయన ప్రధానంగా 2 శాస్త్రాల్లో దిట్ట. ఒకటి గణిత శాస్త్రం, రెండోది ఖగోళ శాస్త్రం. రెండిట్లోనూ ఆయనకి ఖగోళ శాస్త్రంలోనూ మంచి పేరు వచ్చింది, మరియు ఖగోళ శాస్త్రంలోనూ గణిత శాస్త్రం రెండింటిలోనూ పేరు వచ్చింది. రైట్, ఆయన 23 సంవత్సరాల వయసులో రాసినటువంటి పుస్తకం ఆర్యభట్టీయం. అది గణితానికి సంబంధించింది, ఖగోళానికి సంబంధించింది. గణితంలో ప్రధానంగా పై విలువ 3.31416 అని ఎగ్జాక్ట్గా చెప్పాడు. దశాంశ పద్ధతి, ప్రపంచానికి దశాంశ పద్ధతిని పరిచయం చేసింది ఆర్యభట్టానే. ఆ తర్వాత బీజగణితాన్ని అసలు మొట్టమొదట వాడింది కూడా ఆర్యభట్టానే. ఆ తర్వాత త్రిభుజము, దీర్ఘచతురస్రము, వృత్తం యొక్క వైశాల్యాల్ని ఎలా కనుక్కోవాలో ప్రతిపాదించింది కూడా ఆర్యభట్టానే. సమీకరణాన్ని సాధించడానికి పలవరైజర్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆర్యభట్ట. మనం ఇప్పుడు వాడుకుంటున్నటువంటి అంకశ్రేణి, గుణశ్రేణి, వీటిని ఆ రోజుల్లోనే చెప్పినటువంటి వ్యక్తి ఆర్యభట్ట. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు అంటే వర్గమూలాలు, ఘనమూలాలు చెప్పిన వ్యక్తి కూడా ఆర్యభట్ట. దాంతోపాటు ఆర్యభట్యంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. భూమి చుట్టూ తాను తిరుగుతుందని, దానివల్లే రాత్రి పగలు ఏర్పడుతుంది అని, అందుకే ఒకవైపు పగలు ఇంకొక వైపు రాత్రి ఏర్పడుతుందని చెప్పి ప్రతిపాదించిన మహానుభావుడు ఆర్యభట్ట. భూమి చంద్రుడి యొక్క నీడల వల్లే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పేసి భూకేంద్రక సిద్ధాంతానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి ఆయనే. గ్రహాలు తిరగడానికి దీర్ఘవృత్తాకార కక్షలు ప్రవేశపెట్టింది కూడా ఈయనే. గ్రహమండల నమూనాని ప్రవేశపెట్టింది కూడా ఈయనే. ఇంకా గణితంలో ఈయన సైన్ పట్టికలు, మీకు తెలిసే ఉంటుంది, ఆ సైన్ పట్టికల్ని రూపొందించింది కూడా ఈయనే. మీరు సైన్ తీటా, కాస్ తీటా ఉంటారు కదా, సీకెండ్ తీటా, కొసీకెండ్ తీటా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కదా, అదిగో ఆ సైన్ పట్టికలన్నిటినీ రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట. తర్వాత భారతదేశానికి చెందినటువంటి మరొక శాస్త్రవేత్త సివి రామన్. భారతదేశం నుంచి శాస్త్రవేత్తల్లో నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి సర్ సివి రామన్. భారతదేశమే కాదు, ఏషియాలోనే నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త అంటే సివి రామన్. అది ఏ సంవత్సరం అంటే 1930 సంవత్సరం. ఈయన ఇండియాలోని తమిళనాడులో జన్మించడం జరిగింది. ఈయన గొప్పతనం ఏంటంటే, ఈ రోజున ఒక నోబెల్ బహుమతి సంపాదించాలంటే పరిశోధనకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈయన జస్ట్ 200 రూపాయలు ఖరీదు చేసేటటువంటి సామాగ్రితోటి రామన్ ఎఫెక్ట్ని కనుక్కొని 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నందుకు ఆయనకి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. అసలు రామన్ ఎఫెక్ట్ రావడానికి కారణం ఏంటంటే, ఈయన ఫస్ట్ వయలిన్ సితార్ మీద అవి ధ్వనులు ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాయని చెప్పేసి పరిశోధన చేసేవాడు. ఈయన లండన్లో ఒకసారి ఇదే విషయం మీద ఏ విధంగా ధ్వని ఉత్పత్తి చేస్తుందని చెప్పేసి ఒక మీటింగ్ చెప్పేసిన తర్వాత, ఉపన్యసించిన తర్వాత వచ్చేటప్పుడు ఆ లండన్లో ఒక వ్యక్తి ఈయన్ని ఎగతాళి చేస్తాడు. ఈ విషయం మీద పరిశోధన చేసే నువ్వు రాయల్ సొసైటీలో సభ్యత్వం పొందాలనుకుంటున్నావని ఎగతాళి చేస్తాడు. యాక్చువల్గా రాయల్ సొసైటీ అనేది గొప్ప వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం ఇస్తారు, దాంట్లో అందరూ గొప్పవాడు ఉంటారు. ఆ విషయం ఆయన్ని బాగా ఆలోచనలో పడేసింది. అతను అప్పుడు భారతదేశానికి ఆ సముద్రం మీద వస్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రపు డెక్ మీద ఎక్కి తీవ్ర ఆలోచనలో పడ్డప్పుడు, కింద చూస్తే సముద్రం నీలం రంగులో ఉంటుంది, పైన చూస్తే ఆకాశం నీలం రంగులో ఉంటుంది. ఎందుకు సముద్రపు నీళ్లు బ్లూ కలర్లో ఉన్నాయి, ఎందుకు సముద్రం నీలి రంగులోనే ఉందనేటటువంటి ఆలోచన చేసి ఆయన రామన్ ఎఫెక్ట్ని కనిపెడతాడు. అంటే పారదర్శకం కలిగినటువంటి ఒక పదార్థం గుండా వెళ్ళినప్పుడు కాంతి తన స్వభావాన్ని మార్చుకుంటాడు. అంటే పారదర్శక పదార్థాలు, అది ఏ పదార్థమైనా కానివ్వండి, పదార్థం నుంచి వెళ్ళినప్పుడు కాంతి తన స్వభావాన్ని మార్చుకుంటుందని చెప్పేది రామన్ ఎఫెక్ట్. ఈ రామన్ ఎఫెక్ట్ రావటానికి ప్రధాన కారణం ఏంటంటే కాంప్టన్. ఈయన 1927లో కాంప్టన్ ఎఫెక్ట్
ఇది కాంప్టన్ ఎఫెక్ట్ ఎక్స్ కిరణాలకి వర్తించగలేంది, కాంతి కిరణాలకి ఎందుకు వర్తించదు అనేటటువంటి అంశం మీద ఈయన పరిశోధన చేసి రామన్ ఎఫెక్ట్ని కనుక్కోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈయన 1930లో నోబెల్ బహుమతి పొందడానికి కారణం ఏంటంటే కాంప్టన్ ఎఫెక్ట్. ఎక్స్ కిరణాల విషయంలో అది నిజమయంగా లేనిది, మన కాంతి కిరణాల విషయంలో ఎందుకు కాదు అనేటటువంటి పరిశోధన ఈయనకి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టడం జరిగింది. అయితే ఈయన పరిశోధన వల్ల చాలా రంగాలు అసలు తన యొక్క అభివృద్ధిని వేగవంతం చేసుకున్నాయి. ఎప్పుడైతే ఈయన ఈ పరిశోధన చేశాడో దాదాపు 2000 రసాయన పదార్థాల అంతర్నిర్మాణం తెలిసింది. స్ఫటికాల అంతర్నిర్మాణం తెలిసింది. స్పెక్ట్రోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇంకా ఈయన ఫలితాన్ని బేస్ చేసుకొని ఫార్మాస్యూటికల్స్ విపరీతంగా అభివృద్ధి చెందినాయి. ఫార్మాస్యూటికల్స్తో పాటు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. అంటే ఈయన పరిశోధన ఫలితంగా రసాయన పదార్థాల అంతర్నిర్మాణం ఆ రోజుల్లో తెలిసేది కాదు, కానీ రామన్ ఎఫెక్టే దానికి కారణం. స్ఫటికాల అంతర్నిర్మాణం కనుక్కోవడానికి ఇండైరెక్ట్గా కారణం రామన్ ఎఫెక్టే. స్పెక్ట్రోస్కోపీ డెవలప్ అవడానికి కారణం రామన్ ఎఫెక్టే. ఫార్మాస్యూటికల్స్ విపరీతమైన వేగంతో అభివృద్ధి చెందడానికి కారణం ఆయనే. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఆయనే. పొల్యూషన్ స్టడీలో కూడా రామన్ ఎఫెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గురించి మాట్లాడుకుందాం. భారతీయ అమెరికన్ ఈయన. సర్ సివి రామన్కి మేనల్లుడిన. 1983లో ఈయనకి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి రావడానికి కారణం ఏంటంటే ఈయన చేసినటువంటి పరిశోధన. దేని మీద పరిశోధన చేశారంటే కృష్ణబిలాల పైన. ఈయన ఏ కాన్సెప్ట్ మీద వచ్చిందంటే కృష్ణబిలాల పైన. ఈయన ఆస్ట్రోఫిజిక్స్ అంటాం, ఖగోళ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. ఖగోళ భౌతిక శాస్త్రంలో చేసినటువంటి పరిశోధన. కృష్ణబిలాల మీద చేసిన పరిశోధనకి ఈయనకి నోబెల్ బహుమతి వస్తే ఈయనకి బాగా పేరు తెచ్చిపెట్టే అంశం ఏంటంటే చంద్రశేఖర్ లిమిట్ అనేటటువంటి ఒకదాన్ని ప్రతిపాదిస్తాడు. దానికి ఈయనకి చాలా పేరు వస్తుంది. కృష్ణబిలం అంటే ఏమి లేదు, ఏదైనా ఒక నక్షత్రం వెలగడానికి కారణం ఏంటంటే దాంట్లో హీలియం అనేటటువంటి వాయువు ఉంటుంది. ఈ హీలియం ఆ వాయువు అనేది తరిగిపోయిన తర్వాత ఏమవుద్దంటే ఈ కేంద్ర భాగం అంటే ఆ నక్షత్రం యొక్క స్వీయ గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యి ఆ నక్షత్రంలోని పదార్థం మొత్తం కూడా దాని యొక్క ఆకర్షణ శక్తికి లోనయ్యి లోపలికి కుచించుకుపోద్ది. అలా కుచించుకుపోయి చాలా చిన్నదవుతుంది. ఎంత చిన్నదవుతుందంటే ఒక చిన్న గుండు సూదంతా చిన్నదవ్వచ్చు, లేదా కంటికి కనిపించినంత కూడా చిన్నదవ్వచ్చు. దాన్నే మనం ఏమంటారంటే బ్లాక్ హోల్ లేదా కృష్ణబిలం అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఒక రకంగా చెప్పాలంటే నక్షత్రం చనిపోయిన తర్వాత ఏర్పడేదే బ్లాక్ హోల్. అంత చిన్న బ్లాక్ హోల్లో 1 మిల్లీమీటర్ పదార్థాన్ని మనం బయటికి తీస్తే దాదాపు అది 100 కోట్ల టన్నులు బరువు ఉంటుంది. అంత బరువు ఉంటుంది అది బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్లోకి ఏది వెళ్ళినా ఇంకా మరలి రావటం అనేది అసంభవం. ఈవెన్ కాంతి దాని లోపలికి ప్రవేశించినా అది తనలోకి లాగేసుకుంటుంది. దీని యొక్క పరిధి చాలా వేల కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ కృష్ణబిలాలు ఎలా ఏర్పడతాయనే ప్రశ్నకు సమాధానమే ఈ చంద్రశేఖర్ లిమిట్గా పేర్కొంటారు. చంద్రశేఖర్ లిమిట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక అధిక ద్రవ్యరాశి కలిగినటువంటి నక్షత్రం చంద్రశేఖర్ లిమిట్ని దాటినప్పుడు అది పేలిపోయి సూపర్నోవాగా మారిపోతుంది. ఆ సూపర్నోవాగా మారినప్పుడు అది పగిలిపోయినప్పుడు విచ్ఛిన్నమైన శక్తి లక్షల కోట్ల అణుబాంబులకు సమానమైన శక్తిని బయటికి రిలీజ్ చేస్తుందట. ఈ చంద్రశేఖర్ లిమిట్ ఏమిటి అంటే మన సూర్యుడి కంటే దాదాపు 1.5 రెట్లు కనుక ఎక్కువ ఉంటే ఆ నక్షత్రం అప్పుడు అది
సూపర్నోవాగా మారిపోతుంది అని ఆయన పేర్కొన్నాడు. అంటే మన సూర్యుడి కంటే 1.5 రెట్లు కలిగినటువంటి నక్షత్రాలు మాత్రమే కృష్ణ బిలాలుగా మారతాయి అని చెప్పేసి పేర్కొన్నాడు. దానికి ఆయన ఏమంటాడంటే చంద్రశేఖర్ లిమిట్ అంటాడు. చంద్రశేఖర్ లిమిట్ కంటే దాటనేది కృష్ణ బిలంగా మారదు అనేది ఆయన యొక్క పరిశోధన. ఇంకా సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు రాసినటువంటి పుస్తకాల్లో ప్రధానంగా ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసి పుస్తకంలో రాశాడు. కాబట్టి నక్షత్ర నిర్మాణం యొక్క పరిచయం, రెండోది నక్షత్ర శక్తి సూత్రాలు, మూడోది వికిరణ బదిలీ, 4 ప్లాస్మా ఫిజిక్స్, హైడ్రోడైనమిక్ మరియు హైడ్రో అయస్కాంత స్టెబిలిటీ, సమత్వం యొక్క దీర్ఘవృత్తాకార గణాంకాలు, బ్లాక్ హోల్స్ యొక్క గణిత సిద్ధాంతం, చాలా కీలకమైనటువంటి బుక్, సత్యం మరియు సౌందర్యం మరియు సైన్స్లో రసజ్ఞత, నెక్స్ట్ ప్రేరణ, న్యూటన్ ప్రిన్సిపియా అనేటటువంటి పుస్తకాన్ని చంద్రశేఖర్ గారు రాశారు. ఇక ఫిజిక్స్లో ఉన్న చివరి సైంటిస్టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. తెలంగాణలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా? తెలంగాణ టెట్ పేపర్ 1, టెట్ పేపర్ 2 కోసం అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే నూతన సిలబస్ ఆధారంగా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో పూర్తి సిలబస్ ను కంప్లీట్ చేసి మీ ఈ గుర్రం టీవీ యాప్ లో ఆన్లైన్ క్లాసులు అందిస్తోంది మీ ఈ గుర్రం టీవీ. మీరు చేయవలసింది గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ గుర్రం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన కోర్స్ ని ఎంచుకోండి. తెలంగాణలో ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధన కోసం బాటలు వేస్తుంది మీ ఈ గుర్రం టీవీ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8121484822.